ఛానల్ వ్యూవర్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యు గైస్ ఆర్ డూయింగ్ వెల్. ఇవాళ వీడియో విషయానికి వస్తే ఇప్పుడు నేనున్నానండి మదనపల్లెకి దగ్గరలో ఉన్న అంగళ్ళ దగ్గర ఉన్న మలాయకొండ దగ్గర ఉన్నాను. మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్లు ఇక్కడున్న 3 మలాయకొండల్లో ఇదొకటండి. ఆల్రెడీగా తంబాలపల్లె అండ్ వేంపల్లె 2 కవర్ చేసేసాం. మిగిలినది ఇది ఒకటే. ఇక్కడ వరకు ఎలా రావాలి అండ్ ఏ టైంలో వస్తే బెస్ట్ అనేది ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే ఫుల్ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. నైట్ ఇక్కడే మోసంతో దగ్గర స్టే చేసి ఎర్లీ మార్నింగ్తో వచ్చేస్తామండి ఈ న్యాచురల్ హాస్పిటల్కి. ఈ సీత మాత్రం మామూలు చూస్తాను. ఇక్కడ చూడండి సార్, వీఆర్ వెయిటింగ్ ఫర్ ద సన్ రైజ్. మనకు మదనపల్లి నుంచి ఆల్మోస్ట్ 8 to 10 కిలోమీటర్స్ ఉంటుందండి ఈ టెంపుల్. అంగళ్ళ దగ్గర ఉన్న విష్ణు కాలేజ్ దగ్గర లెఫ్ట్ తీసుకుంటే ఒకటే రోడ్ అండి టువర్డ్స్ టెంపుల్ వెళ్తుంది. టైం ఆల్మోస్ట్ 5 o'clock అవుతుంది. అందరూ ఇంకా నిద్రలో ఉంటే మనం మాత్రం ఒక స్పెషల్ జర్నీకి రెడీ అయ్యాం. ఇలాంటి ట్రిప్స్లో అసలు ఫన్ ఏంటంటే డెస్టినేషన్ కాదండి, జర్నీ. ఉదయం చల్లటి గాలి, ఖాళీ రోడ్లు, ఆ సైలెన్స్ వేరే లెవెల్ ఫీలింగ్. కాఫీ తాగేసి కెమెరా ఆన్ చేసి మనం బయలుదేరాం. కనిపిస్తుంది కదండి చీకట్లో వెళ్తారు, అదే మన డెస్టినేషన్. ఒక్కసారి ఈ వీడియో మొత్తం చూడండి. ఇది ఏ హిల్ స్టేషనో కాదు, ఏ టూరిస్ట్ స్పాటో కాదు, మన ఆంధ్రాలోని మదనపల్లి దగ్గర ఉన్న ఒక హిడెన్ జెమ్. ఈరోజు మనం తెల్లవారుజామున స్టార్ట్ అయ్యి సూర్యోదయాన్ని క్యాచ్ చేసి ప్రకృతి మధ్యలో ఉన్న అద్భుతమైన మలయ సౌండ్ టెంపుల్కి వెళ్తున్నాం గాయస్. ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే మీరు కూడా ఈ ప్లేస్ని మీ బకెట్ లిస్ట్లో ఖచ్చితంగా యాడ్ చేసుకుంటారు. ఈరోజు ఈ వీడియో ప్లాన్ అండి సన్ రైజ్ క్యాప్చర్, హిల్ రైడ్, టెంపుల్ విజిట్, నేచర్ వ్యూస్ అండ్ సినిమాటిక్ మూమెంట్స్ అండి. మరి ఈ వీడియో చివరిలో మీకు ఏమనిపించిందో వీలైతే ఒక కమెంట్ రాయండి. ఇలాంటి రోడ్లలో ట్రావెల్ చేస్తుంటే లైఫ్ కొంచెం స్లో అవ్వాలనిపిస్తుంది గాయస్. చుట్టూ గ్రీన్ ఫీల్డ్స్, కొండలు, ఉదయం పొగమంచు. కొండవైపు వెళ్తుంటే ప్రకృతి ఒక ఫ్రేమ్గా కనిపిస్తుంది గాయస్. ఇక్కడికి ఫ్రెండ్స్తో వచ్చినా బాగుంటుంది, ఫ్యామిలీతో వచ్చినా బాగుంటుంది. సోలో ట్రిప్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇక్కడ వాతావరణం చాలా సింపుల్గా ఉంటుంది. కొంచెం టైం కూర్చుంటే మైండ్ ఫ్రెష్ అయిపోయిన ఫీలింగ్ కూడా వస్తుందండి. దేవాలయం దగ్గర నుంచి కనిపించే ప్రకృతి వ్యూ కూడా మిస్ అవ్వకండి. టెంపుల్కి పక్కనే గోశాల అండ్ ప్రాపర్ పార్కింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఈ ప్లేస్కి రావాలంటే ముందుగా మదనపల్లికి వచ్చి అక్కడ నుంచి మనం వెహికల్ని రెంట్ కానీ లేదంటే బైక్కి రెంట్ కానీ తీసుకొని రావడం బెస్ట్ ఆప్షన్. నిజం చెప్పాలంటే ఇలాంటి ప్లేసెస్కి రావడం అంటే కేవలం వీడియో అంత ఏం కాదు, మనల్ని మనం రీసెర్చ్ చేసుకోవడం అండి. ఎప్పుడు స్క్రీన్స్, వర్క్, టెన్షన్ మధ్య ఒక్క ఉదయం ఇలా ప్రకృతితో గడిపితే మూడు మొత్తం మారిపోతుంది గైస్. మీరు కూడా ఎప్పుడైనా ఒకరోజు తీసుకొని ఇలాంటి ప్రదేశానికి వెళ్ళండి, మెమరీస్ క్రియేట్ చేసుకోండి. కనిపిస్తుంది కదండి, ఇదే నేను చదివిండే మిడ్స్ కాలేజ్, లైక్ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అండి. ఇక్కడ చదివిన రోజులు కాలేజీ ఇల్లు కాలేజ్ తప్ప ఏం లేదు. కాలేజ్ వ్యాన్ కాబట్టి. అండ్ దిస్ ఈజ్ విశ్వం కాలేజ్ అండి. అండ్ అటు నుంచి వెళ్తే ఇంకా మదనపల్లి, ఇదంతా మదనపల్లి అండి. ఇదే టెంపుల్. ఇద్దరు లేపుకొని వచ్చేసినాము. వాడు వీడే అది చెప్పరా, ఇంకోటి ఇది కనిపిస్తుంది కానీ ఇదే హాస్లీ హిల్స్. అసలు వ్యాలీ మాత్రం గైస్. అన్ఫార్చునేట్లీ మేఘాల వల్ల ఈరోజు సన్ రైజ్ చూడలేకపోతున్నాం. బట్ ఈ నేచర్ సౌండ్స్ పర్ఫెక్ట్, ఎస్పెషల్లీ పీకాక్ సౌండ్స్ అండి. ఇదే ఆ మూమెంట్.
సూర్యుడు నెమ్మదిగా మేఘాల నుంచి బయటకు వస్తుంటే మొత్తం ఆకాశం రంగులు మార్చేస్తుంది. ఇది కెమెరాలో ఎంత బాగుందో లైవ్లో ఇంకా చాలా బాగుంది. కొన్ని ప్లేసెస్ ఫొటోస్ కోసం కాదండి, ఫీల్ అవ్వడానికి. ఉదయపు గాలి, పక్షుల శబ్దం, సైలెన్స్, ఇలాంటి సూర్యోదయాన్ని చూడడానికి ఎర్లీ మార్నింగ్ రావడం 100% వర్త్. సన్ రైజ్ విషయానికి వస్తే లోపలైతే ఏమో కానీ కెమెరాతో మంచిగా పడుతుంది. ఇప్పుడు చూడండి ఒకసారి మీరే. కొండపైకి వచ్చే రూట్ లైక్ మేము నైట్లో వచ్చినామండి. మీరు డే టైంలో వస్తే ఎలాగో మేము వెళ్ళేటప్పుడు చూపిస్తున్నాం. ఇప్పుడు మధ్యలో ఆగి వ్యూస్ని కూడా ఎంజాయ్ చేయండి. పచ్చదనం, ఓపెన్ స్కై, కింద చిన్న రోడ్లు, ఇలాంటి ప్లేసెస్ చూసాక నగర హడావిని ఖచ్చితంగా మర్చిపోతారు. ఇలాంటి షార్ట్స్ కోసం చాలా ఎర్లీగా వచ్చాం, కానీ అవుట్పుట్ చూస్తే మొత్తం వర్త్ అనిపిస్తుంది గైస్. అయితే ఫ్రెండ్స్, ఇది మన ఈ రోజుని అంగల్లో మల్లేశ్వరం టెంపుల్ వరకు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రావెల్ ప్లస్ నేచర్ ప్లస్ హిడెన్ ప్లేసెస్ వ్లాగ్స్ కోసం యువర్ జూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కొత్త జర్నీతో కలుద్దాం. అంటిల్ దెన్, ఎక్స్ప్లోర్ మోర్, ఫీల్ మోర్. యువర్ జూస్ ఈస్ సైనింగ్ ఆఫ్.